పార్టీకి వచ్చి జ్యోత్స్న చేసిన స్కామ్ గురించి బయటపెట్టిన బోర్డు మెంబర్స్. జ్యోత్స్న విషయంలో ఊహించని నిర్ణయం తీసుకున్న శివనారాయణ. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. జ్యోత్స్న అయితే బావ లాంటి వ్యక్తిని నేను పెళ్లి చేసుకుంటాను, బావకున్న లక్షణాలన్నీ అతనిలో ఉంటేనే నేను పెళ్లి చేసుకుంటాను అని అంటూ జ్యోత్స్న అయితే కార్తిక్ వైపు చూస్తూ అంటూ ఉంటుంది. జ్యోత్స్న మాటలకి ఒక పక్క దీపకి అలాగే కాంచనకి కూడా కోపం అయితే తెగ వచ్చేస్తూ ఉంటుంది. జ్యోత్స్న మాటలకి వీళ్ళిద్దరూ కూడా చాలా కోపాన్ని తెచ్చుకుంటారు. ఇంతలో కాంచన అయితే అంటూ ఉంటుంది, కార్తిక్ లాంటి వాడిని దక్కించుకోవాలంటే నీకు చాలా అదృష్టమే ఉండాలి జ్యోత్స్న, నా కొడుకు లాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు అని అంటూ ఉంటుంది కాంచన అయితే. కానీ నీకు ఆ అదృష్టం లేదు కదా, ఒక్కసారి ఏమో నిశ్చితార్థం దాకా వచ్చి ఆగిపోయింది, తర్వాత పెళ్లి ముహూర్తాలు పెట్టేసుకుందామంటే అప్పుడు ఆగిపోయింది. ఒకవేళ కార్తిక్ లాంటి వాడితో నీకు వివాహం రాసి పెట్టలేదేమో అని కాంచన కూడా మాట్లాడుతూ ఉంటుంది. ఇక కాంచన మాటలకి జ్యోత్స్న అయితే, నీకు ఏమాత్రం పొగరు దిగలేదత్తా, ఎంతైనా శివనారాయణ రక్తం కదా, ఆ మాత్రం మాట్లాడతావులే అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే. తర్వాత ఇక సుమిత్ర అయితే కార్తిక్ని చూసి, రే కార్తిక్ ఏంట్రా అలా టెన్షన్ పడుతున్నావు, ఏమైంది అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. ఏమీ కాలేదత్తా, నేనేం టెన్షన్ పడడం లేదే, బాగానే ఉన్నాను అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే. అప్పుడు ఇక బావకు టెన్షన్ ఎందుకు మమ్మీ, బావే మరొకరిని టెన్షన్ పెడతాడు తప్ప బావ ఎప్పుడు కూడా టెన్షన్ పడ్డం. కానీ కొంతమంది బావకి ఎదురైనప్పుడు అలా కొంచెం టెన్షన్ వస్తుందిలే అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. సరే పార్టీ అయిపోయింది, కేక్ కూడా కట్ చేస్తాం, ఇంకా ఇంటికి వెళ్దామా అని అంటూ ఉంటుంది కాంచన. అప్పుడే ఇక కాంచన మాటలకి జ్యోత్స్న అయితే, అదేంటత్తా సాయంత్రం వరకు మీరు ఇక్కడే ఉంటున్నారు, తర్వాత వెళ్దురు కానీ అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే. అప్పుడు ఇంకా శివనారాయణ కూడా, అవునమ్మా కాంచన, ఇలా అందరం కలుసుకొని చాలా రోజులైంది కదా, కాబట్టి ఇంకొంచెం సేపు ఉండమ్మా అని అంటూ ఉంటాడు శివనారాయణ. సరే నాన్న అని అంటూ ఉంటుంది కాంచన అయితే. ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా కార్తిక్ అయితే ఫోన్ వస్తుంది. కార్తిక్కి ఫోన్ రావడంతో అప్పుడే పక్కకి వెళ్ళి కార్తిక్ అయితే ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. కార్తిక్, జ్యోత్స్న నాకు ఫోన్ చేసి ఏం చెప్పిందో తెలుసా, అసలు మీరు డాక్టర్గా ఎలా ఉన్నారా, హాస్పిటల్లో ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారా, ఆ రోజు బోనిమారు దీపకి సుమిత్ర గారికి చేసి మరి జ్యోత్స్నకి సుమిత్రకి చేసినట్టు ఎందుకు మీరు నాటకం ఆడారు, జ్యోత్స్నకి ఆపరేషన్ అయినట్టు ఎందుకు తనకి ఇంజెక్షన్ చేసి ఆ ధ్యాసని సృష్టించారు, ఈ విషయం మాకు తెలిసింది, త్వరలోనే మీడియా ముందుకు వస్తాము, మీరు చేసిన భాగవతం మొత్తం కూడా చెప్తాము అని అంది. నాకు తెలిసి జ్యోత్స్ననే అనుకుంటున్నాను, అది జ్యోత్స్న వాయిస్ లాగే ఉంది, కానీ ఎవరితో పరాయి వాళ్ళతో మాట్లాడుతున్నట్టు జ్యోత్స్న మాట్లాడింది, కానీ నేను వాయిస్ గుర్తుపట్టగలను, తను జ్యోత్స్ననే అని అంటూ ఉంటుంది. డాక్టర్ అయితే మీరు అన్నది కరెక్టే, మనకి తెలియకుండా డిఎన్ఏ టెస్టులు చేయించి దీపే ఇంటి వారసురాలని ఆ రోజు బోనిమారు ఇచ్చింది దీపే అన్న నిజాన్ని జ్యోత్స్న తెలుసుకుంది మేడం అని అంటూ ఉంటాడు కార్తిక్. ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది డాక్టర్ హారిక అయితే. ఏంటి కార్తిక్ మీరు చెప్పేది, మరి ఇప్పుడు ఎలాగా, మరి దీపని జ్యోత్స్న ఏం చేయదంటారా అని అడుగుతూ ఉంటుంది డాక్టర్ అయితే. జ్యోత్స్న ఇప్పుడు దీపని చంపాలనే చూస్తుంది, తనకి అవకాశం రావడం లేదు, ప్రతిసారి ఏదో విధంగా ఎవరొకరు అడ్డుపడుతున్నారు, కానీ ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే. ఇక కార్తిక్ అలా అనేసిన తర్వాత డాక్టర్ అయితే, ఏదేమైనా కొంచెం దీపని జాగ్రత్తగా చూసుకో కార్తిక్, జ్యోత్స్న మామూలు ఆడదానిలా కనిపించడం లేదు అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే. తర్వాత కార్తిక్ అయితే లోపలికి వెళ్తాడు. కార్తిక్ లోపలికి వెళ్ళేసరికి అక్కడ దీప అయితే కనిపించదు, జ్యోత్స్న కూడా కనిపించదు, వీళ్ళిద్దరూ ఇంటికి లేరు, ఇప్పుడు వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళుంటారు అని అనుకుంటూ ఉంటాడు కార్తిక్ టెన్షన్ పడుతూ. అమ్మ దీప ఎక్కడుందని అడుగుతూ ఉంటాడు కాంచన్ని. ఏరా ఇప్పటి వరకు ఇక్కడే చూశాను, మరి ఎటు వెళ్ళిందో చూడలేదు అని కాంచన అంటుంది. శౌర్య అమ్మని చూసావా అంటూ ఉంటే, అమ్మని ఇప్పటి వరకు ఇక్కడే చూశాను నాన్న, ఎక్కడికి వెళ్ళిందో తెలీదు అని అంటూ ఉంటుంది శౌర్య.
తర్వాత ఇక మొత్తం కూడా వెతుకుతూ ఉంటాడు కార్తిక్ అయితే. అలా వెతుకుతూ ఉన్న కార్తిక్కి ఇక దీప అయితే కనిపిస్తుంది. దీపని చూసి, దీప నువ్వేంటి ఇక్కడున్నావు, పద లోపలికి అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే. ఏమైంది బావా, ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది దీప. అప్పుడు ఇక దీపతో అంటూ ఉంటాడు కార్తిక్ అయితే, నువ్వే మీ అమ్మకి బోనిమారో ఇచ్చావని, నువ్వే అసలైన ఇంటి వారసురాలవన్న నిజం డిఎన్ఏ టెస్టులు చేయించి జ్యోత్స్న కనిపెట్టేసింది. ఇప్పుడు నిన్ను చంపడానికి తనైతే ఇన్ని విధాలుగా చూసావా ప్రవర్తిస్తుందో, అన్ని విధాలుగా కూడా తను ప్రవర్తిస్తుంది అని అంటూ ఉంటాడు. కార్తిక్ అయితే నిన్ను పువ్వులు కోసేటప్పుడు కిందకి తోసేయాలని వెనక నుంచి వచ్చింది, కానీ నువ్వు మిస్ అయిపోయావు, నేను పిలిచిన కేకతో వెనక్కి తిరిగేశావు వెంటనే అని అంటూ ఉంటాడు. కార్తిక్ ఆ మాటలు విని షాక్ అయిపోతూ ఉంటుంది. దీప అయితే మరి ఇప్పుడు ఏం చేద్దాం బావా అని అనగానే, అదే నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు, జ్యోత్స్న ఇంత పెద్ద ట్విస్ట్ ఇస్తుందని తెలియడం లేదు, కానీ జ్యోత్స్నకి ఇప్పుడే మనం చుక్కలు చూపించాలి, తనకి ఎటువంటి విలువ లేదని తెలిసొచ్చేలా చెయ్యాలి అని కార్తిక్ అయితే అంటూ ఉంటాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం బావా అని అడుగుతూ ఉంటుంది దీప. అలా అడుగుతున్న దీపని కార్తిక్ అయితే ఏమీ చెయ్యొద్దు, కానీ దాని పట్ల కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి, జ్యోత్స్న ఎంతకైనా తెగిస్తుంది, ఎంత దూరమైనా వెళ్తుంది అని కార్తిక్ అయితే అంటూ ఉంటాడు. తర్వాత ఇక కాంచన అయితే అంటూ ఉంటుంది, చూడొదిన, మనకి ఎవరైనా నమ్మక ద్రోహం చేస్తే మనం తట్టుకోగలమంటావా, తట్టుకోలేము, మనలో ఉన్న సహనం కూడా చచ్చిపోతుంది కదా అని అంటూ ఉంటుంది, అడుగుతూ ఉంటుంది కాంచన. అప్పుడే ఇక ఆ మాట విని సుమిత్ర అయితే, నువ్వు చెప్పింది నిజమే వదిన, నమ్మకం కోల్పోతే అసలు ఆ మనిషి అంటేనే అసహ్యం వేస్తుంది, కానీ కొంతమంది ఎంత అసహించుకున్నా, ఎంత దూరం పెట్టాలనుకున్నా దూరం అవ్వరు కాదు కదా, ఇంకా దగ్గరైపోతారు, దానికి రుజువు దీపే అని అంటూ ఉంటుంది సుమిత్ర. నా భర్తని చంపబోయిందని దీప మీద నేను కోపాన్ని పెంచుకున్నాను, తనని ఎన్నో మాటలు అన్నాను, అలాగే తను ఏమీ కూడా పట్టించుకునేది కాదు, నన్ను ఎంత బాగానో చూసుకునేది, ఎన్ని మాటలన్నా సరే తను మాత్రం ఎప్పుడూ తను బాధపడడం తప్ప ఎదుటోళ్ళని బాధ పెట్టలేదు. అదేవిధంగా తను నా మీద నమ్మకం పెట్టుకుంది, నన్ను నమ్మండి, నేను ఆ రోజు షూట్ చేయలేదని చెప్పింది, కానీ ఇప్పటి వరకు కూడా ఆ కేసు విషయంలో ఎవ్వరూ కూడా మాట్లాడడం లేదు. ఒకవేళ దీపక్ కాకుండా ఎవరైనా తెలిసిన వాళ్ళైనా సరే ఆయన్ని షూట్ చేయాలని అనుకుంటే బంధుత్వం, రక్త సంబంధమని ఏమీ కూడా చూడను, అక్కడికక్కడే ఆయన్ని చంపాలనుకున్న వాళ్ళని చంపేస్తాను అని అంటూ ఉంటుంది సుమిత్ర. ఇక ఆ మాట విని, అవునుదిన, మన పక్కనే ఉండి మనకి గోతులు తవ్వే వాళ్ళని అస్సలు కూడా క్షమించకూడదు అని చెప్తూ ఉంటుంది కాంచన అయితే. ఇదేంటి సడన్గా మమ్మీ ఇలా మారిపోయింది, అసలు ఎందుకు ఇలా అంటుంది, ఒకవేళ నేనే ఇదంతా చేశానని తెలిస్తే తప్పు చేసిన వాళ్ళు రక్త సంబంధమైన, దూరపు సంబంధమైన ఊరుకునే ప్రసక్తి లేదు, వాళ్ళని చంపేస్తాను అంటూ తనైతే అంటుంది. అంటే ఒకవేళ ఇప్పుడు డాడీని నేనే షూట్ చేయించానని తెలిస్తే అస్సలు కూడా తను నన్ను వదిలిపెట్టదు అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే మనసులో అనుకున్న జ్యోత్స్న తర్వాత మమ్మీకి ఎవరికి విషయాలు తెలిసినా సరే ఎవ్వరూ కూడా నన్ను క్షమించరు, ఎందుకంటే నిజం బయటపట్టిన రోజు మొత్తం నిజాలన్నీ బయటికి వచ్చేస్తాయి కదా, ఈలోపే ఒక్కొక్కరినిగా పంపించేయాలి పైకి అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే. అప్పుడే జ్యోత్స్న అలా అనుకుంటూ ఉండగా ఇంతలో పారిజాతం వచ్చి జ్యోత్స్న అని అడుగుతూ ఉంటుంది. దీప ఎక్కడా అని అడుగుతూ ఉంటే, నాకేం తెలుసు గ్రాని, ఈ రోజేంటో నువ్వు దీప జపం ఎక్కువ పాడుతున్నావు, నువ్వు నాకు ఇంపార్టెంటో ఇవ్వడం మానేసి నువ్వు వెళ్ళి ఆ దీపకి ఇంపార్టెంట్ ఇస్తున్నావేంటి అని అడుగుతూ ఉంటే, నేను నీకు ఇంపార్టెంట్ ఇవ్వాలా, ఎందుకు ఇవ్వాలి, నువ్వేం ఓడబొడిసావని ఇవ్వాలి అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. ఇంకోసారి నాకే సపోర్ట్ చెయ్యి, నీ మనవరాలకి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదన్నావంటే మాత్రం ఊరుకోను అని పారిజాతంతో జ్యోత్స్న అయితే. అప్పుడే పారిజాతం ఆ మాటలకి ఇలా అంటూ ఉంటుంది, ఏంటే నువ్వు ఊరుకునేది, నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తిస్తాను, అడగడానికి నువ్వెవరో అని అడుగేస్తుంది పారిజాతం అయితే. ఏమైంది గ్రాని, అసలు ఆ దీప ఏం ముందు పెట్టిందని ఆ దీప వెనకాలే జపం చేస్తూ వెళ్తున్నావు, ఇప్పటి వరకు ఇంట్లో వాళ్ళే అనుకున్నాను, నువ్వు కూడా అలాగే చేస్తున్నావు అని అంటూ ఉంటే ఆ మాట విని
అప్పుడే ఇక పారిజాతం అయితే ఏం లేదులే, ఇక పద వెళ్దాం అని అంటూ ఉంటుంది. పారిజాతం అయితే జ్యోత్స్నాతో. అప్పుడే కార్తీక్ అయితే దాసుతో ఇలా అంటూ ఉంటాడు, చుట్టుపక్కల ఎవరైనా రౌడీలు ఉన్నారేమో చూసిరా అని. అప్పుడు ఇక అంటూ ఉంటాడు దాసు అయితే, సరే కార్తీక్ నేను వెళ్ళి చూసొస్తాను అని మొత్తం కూడా చూస్తాడు. చుట్టుపక్కల ఎక్కడ ఎవరు కూడా కనిపించరు. అప్పుడే కార్తీక్ దగ్గరికి వచ్చి, కార్తీక్ చుట్టుపక్కల నాకు ఎవరు కూడా అనుమానాస్పదంగా కనిపించలేదు, అలాగే మన చుట్టూ కూడా చూశాను, ఎవ్వరు కూడా లేరు అని అంటూ ఉంటాడు. దాసు అయితే మొత్తానికి జ్యోత్స్న ఏదో చెయ్యబోతుంది మావయ్య, కానీ ఈలోపే జ్యోత్స్నకి గట్టిగా షాక్ ఇచ్చే విషయం ఏదో ఒకటి జరగాలి, అప్పుడే తను దీప విషయాన్ని పక్కన పెడుతుంది అని అనుకుంటూ ఉంటాడు. కార్తీక్ అయితే ఇంతలో అల్లుడు వాళ్ళెవరు అని అడుగుతూ ఉంటాడు. వచ్చే వాళ్ళని చూసి దాసు అయితే, వీళ్ళ కంపెనీ బోర్డు మెంబర్సు, ఇదేంటి అందరూ ఒకేసారి వస్తున్నారు అని అనుకుంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే కార్తీక్ వాళ్ళకి ఎదురెళ్తాడు. ఇక ఎదురెళ్ళి, ఏంటి ప్రకాష్ రావు గారు ఇలా వచ్చారేంటి అని అడుగుతూ ఉంటాడు. కార్తీక్ అయితే, మీ తాతయ్యతో కొన్ని విషయాలు మాట్లాడాలి అందుకే వచ్చాము అని అంటూ ఉంటారు వాళ్ళు. మా తాతయ్యతో మాట్లాడాలా, ఏం మాట్లాడాలి నాతో చెప్పండి అని అనగానే, అదేనండి జ్యోత్స్న కంపెనీలో స్కామ్ విషయం మాకు తెలిసింది, అది నిలదీయడానికి మేము ఇప్పుడు వచ్చాము అని అంటూ ఉంటారు వాళ్ళు. అప్పుడే ఇక అది విని కార్తీక్ అయితే, భగవంతుడా జ్యోత్స్న మైండ్ని పక్కకి తిప్పడానికి భలేగా పంపించావు వీళ్ళని. సరే రండి, జ్యోత్స్న అసలు స్కామ్ చేసినట్టు తెలీదు, నేను కూడా షాక్ అయిపోతున్నాను మీ మాటలు వింటూ, అసలు ఏం జరిగిందో మీరే మా తాతయ్యకి చెప్పండి అని కార్తీక్ అయితే వాళ్ళని లోపలికి తీసుకొస్తాడు. బోర్డు మెంబర్స్ని కూడా పార్టీకి పిలిచావా జ్యోత్స్న అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ. నేనేమీ పిలవలేదు తాత అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అయినా వీళ్ళేంటి ఇప్పుడు వచ్చారు పిలవని పేరంటానికి అని అనుకుంటూ జ్యోత్స్న ముందుకి వస్తుంది. అప్పుడు ఇక శ్రీధర్ అయితే, ఏంటి ప్రకాష్ రావు గారు వస్తున్నట్టు ఒక్క మాట కూడా చెప్పలేదేంటి, ఫోన్ చేసి ఉండాల్సింది అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే. అప్పుడు ఇక శ్రీధర్తో, చేద్దామని అనుకున్నాము కానీ ఇక్కడ పార్టీ జరుగుతుంది కదా, అందుకని మేము రాలేకపోయాము పొద్దున్న, అందుకని ఇప్పుడు వచ్చాము అని అంటూ ఉంటాడు. దాంట్లో ఉన్న ఒక అతనైతే, అప్పుడు ఇంకా శివనారాయణ గారు మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని అనుకుంటున్నాము అని అనగానే, ఏ విషయము అని అంటూ ఉంటాడు శివనారాయణ. కంపెనీకి సంబంధించిన విషయమే అని అనగానే అప్పుడే శివనారాయణ షాక్ అయిపోతూ ఉంటాడు. కంపెనీకి సంబంధం విషయం అంటే మా మావయ్య ఏదైనా అవినీతి చేశాడా, లేకపోతే ఏ కంపెనీతో అయినా టైఅప్ అయ్యి ఇక్కడ డబ్బులు ఏమన్నా దారి మళ్ళిస్తున్నాడా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఆ మాట విని, జ్యోత్స్న నువ్వు ఆగు, నేను అడుగుతున్నాను కదా, తెలిసి తెలియకుండా ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ. అప్పుడే ఇక, అదేంటి తాత అలా అంటున్నావు, మొత్తం అంతా కూడా అతని చేతుల మీదే పెట్టారు, మావయ్య చేతుల మీదుగానే, మరి మావయ్య చేతుల నుంచి అలా ఎన్ని చేతులు మారుతున్నాయో అని అంటూ లంచం తీసుకున్నాడనో డబ్బులు నొక్కేస్తున్నాడని శ్రీధర్ మీద నింద వేస్తుంది జ్యోత్స్న. అప్పుడు ఇక బోర్డు మెంబర్స్ అయితే, తప్పు చేసింది శ్రీధర్ గారు కాదు శివనారాయణ గారు, తప్పు చేసింది మీ మనవరాలు అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. అప్పుడు ఇక షాక్ అయిపోతూ ఇక అడుగుతూ ఉంటాడు శివనారాయణ, మా మనవరాలేంటి, జ్యోత్స్న తప్పు చేయడం ఏంటి అని అడుగుతూ ఉంటాడు. తను CEO సీట్లో నుంచి దిగేసి దాదాపు 6 నెలలు కావస్తుంది, మరి దాదాపు 6 నెలల తర్వాత వచ్చి మీరిప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నారు అని అనగానే, ఇది అప్పుడు జరిగిన విషయమే అని అంటూ ఉంటాడు. బోర్డు మెంబర్ అయితే, అప్పుడు జరిగిన విషయమా, అసలు వీళ్ళు దేని గురించి మాట్లాడడం ఏమీ అర్థం కావడం లేదు అని జ్యోత్స్న టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే ఇక బోర్డు మెంబర్స్ అయితే, ఏంటి శ్రీధర్ గారు మీ మేనగోడలని తెలిసి అకౌంట్లన్నీ చూస్తూ కూడా నిజాన్ని ఎందుకు మీరు శివనారాయణ గారికి చెప్పలేదు, కంపెనీకి నష్టం వస్తే మాకు కూడా నష్టమే కదా, ఆ వైరాతో చేతులు కలుపుదామని మేము అప్పుడే అనుకున్నాము, వైరాతో చేతులు కలిపితే మాకు
కనీసం నష్టం జరగకుండా ఉండేదేమో అని అంటూ ఉంటే అప్పుడే కార్తీక్ అయితే మీరు చెప్పాల్సిందేదో ముక్కుసూటిగా చెప్పండి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని కార్తీక్ అంటూ ఉంటాడు. మనం బయట మాట్లాడుకుందాం పదండి అని జ్యోత్స్న అంటూ ఉంటే ఆగు, వాళ్ళు నాకు చెప్పడానికి వస్తే వాళ్ళని తీసుకొని నువ్వు బయటకు వెళ్తానంటావేంటి అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. మీరు చెప్పండి ప్రకాశం గారు అని అనగానే, సార్ శివన్నారాయణ గారు, ఎప్పుడు కూడా మీ హయాంలో జరిగింది, ఇప్పుడు మీ మనవరాలు సీఈఓగా ఉన్నప్పుడు జరిగింది. కంపెనీలో స్కామ్ జరిగింది సార్, 3 కోట్లు. ఆ స్కామ్ చేసింది కూడా సీఈఓ సీట్లో కూర్చున్న మీ మనవరాలే అని నిజాన్ని బయట పెడతారు. అది విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటాయి. జ్యోత్స్న కూడా స్టన్ అయిపోతూ ఉంటుంది. ఇక జ్యోత్స్న అయితే, ఏంటి మీరు అలా మాట్లాడుతున్నారు, అసలు మా కంపెనీలో నేను స్కామ్ చేయడం ఏంటి, మీరు అనేదానికి ఏమైనా అర్థం ఉందా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. ఏంటి శ్రీధర్ గారు, ఎందుకు మీరు అలా నుంచొని చూస్తున్నారు, చెప్పండి, జ్యోత్స్న స్కామ్ చేసిందా లేదా? ఒకవేళ మీరు ఇప్పుడు జ్యోత్స్న స్కామ్ చేయలేదని చెప్తే మేము మొత్తం కూడా బోర్డు మెంబర్స్ని రాజీనామా చేసేసి ఇక మేము బయటికి వెళ్ళిపోతాం వేరే కంపెనీకి, చెప్పండి అని అడుగుతూ ఉంటారు. అప్పుడే ఇక శ్రీధర్ అయితే బోర్డు మెంబర్స్ బయటకు వెళ్ళిపోతున్నారని ఇక వాళ్ళు అలా అనడంతో కార్తీక్ వైపు చూస్తాడు. కార్తీక్ చెప్పేమని సైగ చేయడంతో అప్పుడు ఇక శ్రీధర్ అయితే, అవును మావయ్య గారు, వీళ్ళు చెప్పిన మాట నిజమే, ఈ విషయం నాకు వెళ్ళిన కొత్తల్లోనే తెలిసిపోయింది. జ్యోత్స్న తను అకౌంట్లో 3 కోట్లు పైగానే క్యాష్ ఉంది, ఎందుకంటే తను స్కామ్ చేసి అంతా కూడా వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయించుకొని తనకు అవసరమైనప్పుడల్లా డబ్బులు వాడుకుంటుంది అని అంటూ ఉంటాడు. శ్రీధర్ అయితే ఈ విషయాన్ని నాకెందుకు చెప్పలేదు అని అంటూ ఉంటాడు. శివన్నారాయణ, ఆ రోజు మీకు చెప్పాలని ఫైల్ తీసుకొని వస్తే సుమిత్ర చెల్లికి క్యాన్సర్ అని తెలిసింది, మీ అందరూ దాని గురించి బాధపడుతున్నారు కదా, ఇంకా ఈ మాటలు చెప్పి ఎందుకు బాధ పెట్టడంలే అని మేము కూడా సైలెంట్గా ఉన్నాను అని అంటూ ఉంటాడు. శ్రీధర్ అయితే ఆ మాట విని ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక జ్యోత్స్న షాక్ అయిపోతూ, తాత అది ఏదో తప్పుడు లెక్కలు రాసేశాడు మావయ్య అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇక జ్యోత్స్న చెంప పగలగొట్టి, ఎవరి మీద ఏం నింద వేయాలని చూస్తున్నావు నువ్వు, అసలు నీకు బుద్ధుందా అని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ. అయితే ఇక అప్పుడే ఇక శివన్నారాయణ అలా చంప పగలగొట్టడంతో ఒకేసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. సొంత కంపెనీలోనే స్కామ్ చేయడానికి నీకెంత ధైర్యం అని అనగానే అప్పుడే శ్రీధర్ అయితే, తను స్కామ్ చేయడమే కాదు మావయ్య గారు, ఆ వైరాతో కూడా చేతులు కలిపింది, వైరాకి సగం షేర్లు ఇస్తానని నన్ను సీఈఓ పదవులోంచి దింపేయమని ఆ వైరాతో తను ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి సహాయంగా కాశీ నిలబడ్డాడు. కాశీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేసేసి ఇప్పుడు మాత్రం తను చాలా జల్సాగా తిరుగుతుంది అని అంటూ ఉంటే ఆ మాటలన్నీ విని షాక్ అయిపోతూ ఉంటాడు శివన్నారాయణ. ఇంతలో బోర్డు మెంబర్స్తో కార్తీక్ అయితే ఇలా చెప్తూ ఉంటాడు, ఇప్పుడు జరిగిన నష్టాన్ని ఎలాగ పూడ్చుకోవాలో ఒక మాట ఆలోచించుకుందాము, ఇక వెళ్ళండి అని అంటూ ఉంటాడు. సరే సార్, సార్ మీరు నా సీఈఓగా సరిపోయేది సార్, మధ్యలో ఈవెంట్ని పెట్టించి మాకు ఇంత నష్టాన్ని తీసుకొచ్చారు అని శివన్నారాయణతో చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇక అంటూ ఉంటాడు దశరథ, కంపెనీ సొంత కంపెనీ డబ్బుల్ని కొట్టేయాలని చూసావా, అసలు నువ్వు మనిషివేనా అని అడుగుతూ ఉంటాడు దశరథ్ కూడా. అప్పుడు ఇక జ్యోత్స్నకి ఏం మాట్లాడాలో కూడా తెలీదు. ఇక శ్రీధర్తో అంటూ ఉంటాడు శివన్నారాయణ, జ్యోత్స్న ఏ అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిందో నీకు తెలుసా అని అడుగుతూ ఉంటే, చేసింది తెలుసు మావయ్య గారు, వెంటనే నువ్వు ఆ బ్యాంకుకి ఫోన్ చేసి అకౌంట్ని సీజ్ చేసేమను అని అనగానే షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. ఇక అప్పుడే ఇక శివన్నారాయణ అయితే, కార్తీక్ నువ్వు కూడా ఈ అకౌంట్ సీజ్ చేయడానికి చూడు, అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ కూడా తీసేయండి, ఈ జ్యోత్స్న ఇక మీదట ఎక్కడికి కూడా వెళ్ళడానికి వీల్లేదు, దశరథ జ్యోత్స్నకి వెంటనే సంబంధం చూడు, పెళ్లి చేసేద్దాం అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే అది కాదు తాత అని అంటూ ఉంటే, మారు మాట్లాడుకో, ఈరోజు ఏదో వాళ్ళు బోర్డు మెంబర్స్ మంచివాళ్ళు కాబట్టి సర్ది చెప్పి వెళ్ళిపోయారు,
ఆ వైరాతో చేతులు కలిపి సొంత కంపెనీలోనే 3 కోట్ల స్కామ్ చేశావా? ఆ డబ్బంతా ఎక్కడుంది అని అడుగుతూ ఉంటాడు. ఇక ఆ డబ్బంతా కూడా నేను బ్యాంకులోనే పెట్టాను అని చెప్తూ ఉంటుంది జ్యోత్స్న. ఇక ఆ మాట విని వెంటనే అకౌంట్ సీజ్ చేసేమని చెప్పడంతో సీజ్ కూడా అయిపోతుంది. అలా సీజ్ చేయడంతో జ్యోత్స్న చేతిలో ఏమీ కూడా డబ్బులు కూడా ఉండవు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.